వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు. నమస్తే అండి. అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఎస్ నాగేందర్ గౌడ్ గారు, మనం ప్రధానంగా ఒక వార్త మనం చూస్తున్నాం. అసైన్డ్ భూమ్ ఫట్ నిబంధనలకు పాదరేసి అసైన్డ్ సీలింగ్ భూములకు ఎసరు పెడుతున్నారని, సూట్ కేసు కంపెనీల పేరిట 4 నగరంలో భూములు చెరబట్టబోతున్నారని. సో ఎందుకు పేదల భూములపైన ఇవాళ అసైన్డ్ భూములు అంటే దశాబ్దాలుగా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ భూములపైన ఇవాళ ఫోర్త్ సిటీ పేరుతో ఎటువంటి మాయాజాలం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? ముందుగా అందరికీ నమస్కారాలు. రాజేశన, ఈ 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మేజర్గా రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే, రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల హైదరాబాదు కానుకొనున్న రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే అలాట్ చేసినారో పేదలకు, ఇంకా కొంత ముందుకోతే అసలు ఈ స్వతంత్ర సమరయోధులని, లేకుంటే మిలిటరీలో పనిచేసిన వారికి, ఎక్స్ సర్వీస్ మెన్లకు, వాళ్ళకి ఇచ్చిన భూములు కూడా ఆగకుండా ఇప్పుడు వీటిని అందరు ఆశ్చర్యపడుతున్నారు. అసలు అసైన్ భూములు కొనాలంటే కొనకుండ్రి, అసైన్ భూముల తెరువుకు కూడా రాకుండ్రి గతంలో. మరి ఈరోజు ఎందుకు ఎగబడి చేస్తున్నారు అంటే, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన బంధువులు, ముఖ్యమంత్రికి సంబంధించిన ఫ్రెండ్స్, ఆయన కంపెనీలు, ఈ పేర్ల మీదనే ఒక 2-3 టీంలు, 4-10 టీంల వరకు ఏర్పడి పెద్ద ఎత్తున అసైన్ భూములను అన్నింటినీ కూడా వాళ్లకు దౌర్జన్యంగా గుంజుకోవడం ఫస్ట్ అయితే చూస్తున్నారు. అసలు ఈ భూమి నీకు ఉండదు, అసలు గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ఇచ్చింది, వాపసు ఇచ్చేసేయాన్ని అట్లా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రైతు గిట్ట కొంచెం గట్టి ఉంటే ఏదో నామమాత్రం ఇచ్చేసి గుంజేసుకుంటున్నారు. మీకు గతంలో ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ ప్రభుత్వమే లాక్కుంటుందని భయభ్రాంతులకు గురి చేయడం, ఎంతో కొంత రేటు మాట్లాడి చేయడం. ఆ రేటు కూడా ఎక్కడ అంటే కొద్ది మందికి ఎవరైనా రైతు కూడా జర్రంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కొంచెం గట్టిగా మాట్లాడితే తప్ప మిగతా వాళ్ళతోనైతే అందరితో గుంజేసుకుంటున్న పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. అంటే ఇది ప్రాక్టికల్గా మేము నా దగ్గరకు వస్తున్న కేసులను బట్టి చూస్తే కూడా చాలా ఈ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని ఇట్లా లీజుకున్న ల్యాండ్స్ ఇవన్నిటిని కూడా RRR పేరు మీద, అంటే సూట్ కేస్ కంపెనీ అని చెప్పి ఇవన్నీ రకరకాలుగా కంపెనీలు వస్తాయి, దీంతో ఉద్యోగాలు వస్తాయి. ఈ భూములు ఇది కావాలని ఒక్క కంపెనీ పడ్డ పాపంలో ఓలే, ఒక్క దగ్గర ఏదైనా జరిగిన పాపంలో ఓలే. కానీ ఎన్నో కంపెనీల పేర్ల మీద ఇప్పుడు రీసెంట్గా ఒక సూట్ కేస్ కంపెనీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ కంపెనీలు వచ్చుండో దేవుడేరు, కానీ అందరిని రోడ్డు మీదకి తెస్తున్న పరిస్థితి. గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వం లోపల మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే భూములు గవర్నమెంట్ నుండి తీసుకున్నారో బతకడానికి, వాళ్ళను అగ్రికల్చర్ చేసుకొని కల్టివేషన్ చేసుకొని ఉండడానికి ఎవరైనా తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. గవర్నమెంటే రెగ్యులరైజ్ చేస్తాం, హక్కులు కల్పిస్తాం, పూర్తి హక్కులు. అంటే పట్టాదారుకున్న అన్ని హక్కులను కూడా కలుపుకుంటారు. ఆయన అమ్ముకోవచ్చు, ఆస్తిని అనుభవించవచ్చు, ఇతరులకు పట్ట మార్పిడి కావచ్చు, లేకుంటే వాళ్ళ వారసులకు చెందవచ్చు. ఈ విధంగా రకరకాలుగా గవర్నమెంట్ గతంలో చేస్తే ఇప్పుడు వాళ్ళను రోడ్డుకి వేసేసి నేల కొడుతున్న పరిస్థితి ఉన్నది. అందరి భూములను కూడా మనం చూస్తున్నాం. నాగేందర్ గౌడ్ గారు, 99 ఏళ్ళ లీజు పైన చేతులు మారుతున్నాయి, వందలాది ఎకరాలు చేతులు మారుతున్నాయి. తద్వారా తర్వాత వాటిని రెగ్యులర్ పట్టాలు చేసుకొని ఇక దాన్ని ఒక 100 కోట్లు లేదా 1000 కోట్లుగా మార్చుకునేటువంటి ఒక దందా నడుస్తుంది అనేది మనకు కనిపిస్తున్నటువంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు అంటే, పేదలకు ఇచ్చిన భూముల మీద గురిపెట్టారు. పేదలకు ఇచ్చిన భూములను ఇవి మీకు ఉండయి చెయ్యి అని చెప్పేసి వాళ్ళతో తీసుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే, ఆయన పట్టదారు కాలంలో కూడా ఎక్కి పానీలకు ఎక్కిన తర్వాత పాస్బుక్, ఇప్పుడు కేసీఆర్ గారి పాస్బుక్ అనే అది కూడా పేదలకు వచ్చేసినాయి అందరికీ. ఆ పాస్బుక్ ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా ఏదో రేట్ మాట్లాడుకొని ఇవ్వడం అనేది ఒకటి. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే, ఇక మిగిలిన భూములు ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు మేజర్గా రంగారెడ్డి జిల్లానే, మా జిల్లానే. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చినట్టే చేవెళ్ళ, శంకర్పల్లి కూడా దాటి, ఇక్కడ గట్కేసర్ కూడా దాటి యాదగిరిగుట్ట దగ్గర వరకు పోతున్నారు. రాష్ట్రంలో అన్నిటినీ తీసేసుకొని ఎక్కడైతే ఓపెన్ ల్యాండ్ ఉంటుందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ కింద, అంటే గ్రామాల్లో ఏంటంటే కల్లాల కొరకు కానీ, లేకుంటే ఒడ్లు పోసుకోవడానికి కానీ, గింజలు పోసుకోవడానికి కానీ, అక్కడ ఏదన్నా కొద్ది వేస్ట్ ల్యాండ్ ఉన్నట్టుంటే దాన్ని లీజ్ పేరు మీద తీసేసుకొని దాన్ని అంతా కూడా మళ్ళీ పట్ట చేసుకొని పట్ట కింద మార్చుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఏది ఏమైనా రాష్ట్రంలో నిరుపేదలకు రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఎవరి భూమిని కూడా వాళ్ళకు ఉంటుందా పోతుందా అనే లెవెల్లో పరిస్థితి జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఒక దిక్కు తగ్గింది అంటుంటే కూడా
వీళ్ళ కంపెనీల పేరు మీద మెయిన్గా ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి వస్తున్నారండి. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, వచ్చేసేసి ఆ భూములన్నింటిని గుంజుకుంటున్నారు, భూములన్నింటినీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, పేదలను బెదిరించి కూడా తీసుకుంటున్నారు, లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి తీసుకుంటున్నారు. నిరుపేదలు అంటే ల్యాండ్లెస్ లేబర్గా అందరిని మార్చే పరిస్థితి ఉన్నది. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ఫోర్త్ సిటీ పేరుతో ఒక మాయాజాలం జరుగుతోంది, ఒక భూ మాఫియా జరుగుతోంది. ఎంతో కొంత ఫస్ట్ బెదిరించడం, భయపెట్టడం, అసలు వినకపోతే ఎంతో కొంత ముట్ట చెప్పి ఆ భూమిని తీసుకోవడం, తర్వాత పట్టా చేసుకోవడం, ఇదొక దందా జరుగుతోంది, ఇదొక భూ మాయ జరుగుతోంది, రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుంది అనేది. అసైన్డ్ భూములకి ఈ రకంగా పేదల దగ్గర నుంచి లాక్కోవడం, వాళ్ళు సొంతంగా పట్టాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీనివల్ల పేదలే టార్గెట్గా ఎందుకు ఇట్లా చేస్తుంది అనేది ఒక ప్రశ్న. రాజేష్ గారు నమస్కారం, నాగేంద్ర నమస్తే, అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాజేష్ గారు, ఇందిరాగాంధీ 1969లో గరీబీ హటావో అని ఒక నినాదం ఇచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పే రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో అనేది ఒక విధానంగా పెట్టుకున్నాడు. ఇది చాలా మొత్తం తెలంగాణ సమాజం జర ఆలోచించిన వాళ్ళు గమనించాలి. ఇక్కడ నగరాల్లో హైడ్రా పేరుతో డ్రామాలాడుతూ హల్చల్ చేస్తూ పేదోళ్ళ భూములు గుంజుకుంటున్నాడు, పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నాడు, వాళ్ళని రోడ్ల పడేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ ఫోర్త్ సిటీ అనే నాటకం చేసి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. కానీ ఇది నిరుపేదలకి, రైతులకి, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకి ఫ్యూచర్ లేని ఒక జీవనాన్ని రేవంత్ రెడ్డి ప్రసాదిస్తున్నాడని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో వచ్చి ఈ ఫోర్త్ సిటీ ఆ ఏరియాలో ఉన్న వాటన్నిటిని అసైన్డ్ భూముల వాళ్ళ హక్కులని కాపాడుతామని ఆమె హామీ ఇచ్చింది. ప్రియాంక గాంధీ ఇప్పుడు ఆమెకు కూడా తెలుసుకోవాలి, రిపోర్ట్లు తెప్పించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీలో ఏమైతుందంటే, కాంగ్రెస్ ఢిల్లీ నుంచి పంపించే వాళ్ళందరూ కూడా ఇక్కడ పిసిసి అధ్యక్షుడో లేతే ముఖ్యమంత్రో లేతే మంత్రులో పలుకుబడి ఉండే నాయకులు వాళ్ళు ఎంతో కొంత, నేను తీవ్రమైన ఆరోపణ చేస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం మీద కూడా, వాళ్ళకి ఎంతో కొంత చేతులు తడిపి అసలు విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీల దృష్టి దాకా పోకుండా కూడా చూస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే కల్చర్ అది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ఉండే కల్చర్. ఇది వాస్తవమా కాదా అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తేల్చుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే రేవంత్ రెడ్డి పార్టీకి, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మేధావులు ఉన్నారో, కేసీఆర్ నియంత ఉన్నాడు, కేసీఆర్ ఎవరి మాట వినడు, కేసీఆర్ ఎవరికి టైం ఇయ్యడు అని పదే పదే అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిన నాయకులు ఈ రోజు ఊళ్ళల్లో ఏం జరుగుతుంది, ఇందాక నాగేంద్రని చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి కుటుంబం విచ్చల విడిగా ప్రజలని ఎక్స్టార్షన్ చేస్తూ, వాళ్ళని బెదిరిస్తూ, వాళ్ళని మీరు రాజేష్ గారు తక్కువ మాట్లాడుకుంటున్నాం మనం, కానీ మీకు ఈ భూములు ఉండవు కాదు, మీ ప్రాణాలే ఉండవన్న స్థాయిలో కింద నడుస్తుంది. మరొకటి, శ్రీశైల్ రెడ్డి గారు, కొత్త అలైన్మెంట్ వద్దే వద్దు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అలైన్మెంట్ RRR సంబంధించిన అలైన్మెంట్ బీడు భూముల నుంచి వెళ్ళేది, ప్రభుత్వ భూముల నుంచి వెళ్ళేది, అవి మాత్రం ఎఫెక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు పట్టా భూములు ఎఫెక్ట్ అవుతున్నాయి, పేదల భూములు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ అలైన్మెంట్ వద్దే వద్దు అనేది RRR బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారిని కూడా వారు కలిశారు నిన్న. అవును. అయితే రాజేష్ గారు, ఒక విషయం ఏంటంటే, అసైన్డ్ భూములకు సంబంధించిన ఒక టెక్నికల్ అంశం ఏంటంటే, అసైన్డ్ భూములు ఒకవేళ ప్రభుత్వం కనుక ఏదైనా ఒక ప్రజా ప్రయోజనమైన ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు అసైన్డ్ భూములు కూడా తీసుకోవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రాపర్ గా ఇచ్చి, ఈవెన్ అసైన్డ్ భూములకు కూడా రీహాబిలిటేషన్ ఇవ్వాలనేది భూసేకరణ చట్టంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వాళ్ళ సొంత చట్టంలోనే వాళ్ళు పెట్టిండ్రు రీహాబిలిటేషన్ ఇవ్వాలని. మల్లన్న సాగర్ అప్పుడు ఎంత గొడవ చేసిరో ఈ మేధావులందరూ కూడా తెలుసు. అయితే చాలా మంచి రీహాబిలిటేషన్ ఇచ్చారు. ఒకవేళ కేసీఆర్ గారి గవర్నమెంట్ కనుక కంటిన్యూ అయి ఉంటే అసైన్ భూముల పైన కూడా హక్కులు ఇచ్చి ఉండేవారు కేసీఆర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఈ రోజు అదేమీ లేకుండా, ఒక విధానం అంటూ లేకుండా, ఒక చర్చ లేకుండా, క్యాబినెట్ కొలీగ్స్ ని కానీ అఖిల పక్షానికి ఎవరిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తూ అసైన్ భూములని బెదిరించి దౌర్జన్యం చేసి తన్ని భూములు లాక్కుంటున్నారు. ఇది చాలా 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 ప్రమాదకరము. బీఆర్ఎస్ పార్టీ నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా RRR బాధితుల పట్ల
వాళ్ళ పట్ల వాళ్ళ 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 పక్కన నిలబడి వాళ్ళ భూములు వాళ్ళకి దక్కేలాగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది ఎస్ రాజేష్ గారు. నాగేంద్ర గౌడ్ గారు కొత్త అలైన్మెంట్ వద్దే వద్దని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏదో కొంతమంది లాభం కోసం, కొంతమంది లబ్ధి కోసం అనవసరంగా చాలామంది రైతులను వేదన పంచుకుంటూ రైతులను గోడుబుచ్చుకుంటున్నారనేది రైతులు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పార్టీ నాయకులు హరీష్ రావు గారిని కూడా కలిశారు. పార్టీ అండగా ఉంటుందని వారికి ఒక భరోసా కూడా ఇచ్చారు. ఇప్పుడు ట్రిబుల్ ఆర్లో ఒక స్పష్టత అనేది లేదు వాళ్ళకి. వాళ్ళు రోజుకొక అలైన్మెంట్ చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన చేను దగ్గరకు వస్తా అంటే అక్కడ వాళ్ళకు సంబంధించిన బంధువులది కానీ వాళ్ళది కానీ ఏదైనా భూములు ఉన్నాయంటే ఇంకా ఎంతవరకు రాజేష్ గారు అంటే అది పోతున్నది అంటే అక్కడ భూమి కొంటున్నారు. కొన్ని దాన్ని మలుపుతున్నారు, మలిపేసేసి మళ్ళీ ఇంకో దిక్కెళ్ళి తీసుకుపోతున్నారు. గౌరవనీయులు హరీష్ రావు గారి దగ్గరికి అందరు రైతులు పోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఊళ్ళల్లో ఎంత భయాందోళనకు వచ్చిందంటే ఎవరి భూమి పోతుంది, ఏ పట్ట భూమి పోతుంది, ఎక్కడ పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు గవర్నమెంట్ భూమి లేనోనికి ఇచ్చినాం, ఆయన చేసుకొని బతుకుతూ ఉన్నాడు. ఆయన భూమిలోకి వెళ్ళి పోయినప్పుడు ఫస్ట్ పునరావాసం కల్పించాలి కదా. ఆయన మళ్ళీ ఇంకో దగ్గర బతకాలి కదా, లేకుంటే బిచ్చమెత్తుకొని తిరగాలనా? నీవు ఒక్కడో బంగ్లా మీద బంగ్లా కట్టుకుంటే ఆయన ఏం కావాలి, ఆ పేదోడు ఏం కావాలి, ఆ భూమి కోల్పోయినోడు ఏం కావాలి, ఆ భూమి మీద ఇన్ని రోజుల నుంచి నమ్ముకొని అక్కడ బావి దవ్వుకొని లేకుంటే నీళ్లు తీసుకొని బోరేసుకొని అప్పులలో ఉన్న ఆ రైతు ఏదైతే గవర్నమెంట్ నుండి బెనిఫిట్ పొంది నాకు ఒక భూమి ఉన్నది, ఆ భూమిలో నేను కూరగాయలు పండించుకుంటున్నా లేకుంటే పంటలు పండించుకుంటున్నా, దాని మీదనే బతికే రైతులు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, దాన్ని కూడా ఆలోచన చేసే పరిస్థితిలో లేరు. ట్రిబుల్ ఆర్లో ఒక క్లారిటీ ప్రభుత్వానికి కరెక్ట్గా లేదు. ఇప్పటికి కూడా రకరకాలుగా ట్రిబుల్ ఆర్ పేరు మీద బ్రోకరిజం చేస్తున్నారు. చేసేసి విపరీతమైన పరిస్థితుల లోపల రోజుకొకరిని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఫలానా ఊరు మీదకి వెళ్ళి పోతున్నది అనగానే మళ్ళీ ఇంకో ఊరు మారుతున్నది. అక్కడంతా వాళ్ళు గద్దలాడినట్లు ఆడి అక్కడ భూమి కొని పడేస్తున్నారు. రైట్. ఓట్లు వేయలేదనే కూల్చివేతలు చేస్తున్నారు. నిరుపేదలపైన కాంగ్రెస్ సర్కారు ప్రతాపం చూపిస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. తిరుపతి రెడ్డికి ఇచ్చినట్టు గరీబోళ్లకు టైము ఎందుకు ఇవ్వలేదు అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేదల గూడు కూలుస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్ నాగేంద్ర గౌడ్ గారు, కేవలం పేదల గూడు కూల్చడానికి కోసమే హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా బుల్డోజర్ అటువైపే వెళ్తుంది. సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి ఎందుకు వెళ్ళట్లేదు? ఆయన స్టే తెచ్చుకొని ఆయన బయటపడ్డాడు. ఓకే, మరి మిగిలిన పేదల పరిస్థితి ఏంటి? ఉన్న పలంగా కూల్చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇది కేటీఆర్ అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రభుత్వాన్ని. ఇప్పుడు ముందుగా హైడ్రా అనేది ఒక హైడ్రామా, పెద్ద ఎత్తున హైడ్రామా అది. ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదు. మేము పదే చెప్తున్నాం. మీరు మొన్ననే శాసనసభ జరిగింది కదా, శాసనసభ జరిగిన 8 రోజుల నుంచే భాగవతం సురువైంది. అయితే నేనేమంటున్నా అంటే సభలనన్నా పెట్టేది ఉండే, పెట్టి ఒక చట్టం తెచ్చేది ఉండే, ఒక చర్చ చేసేది ఉండే, లేదంటే ఒక అఖిలపక్షాన్ని అన్న ఏర్పాటు చేసేసి పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరిగేది ఉండే. ఈ విధంగా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ప్రభుత్వానికి ఒక ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత చేస్తే బాగుండేది. దానికి చట్టబద్ధత లేదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము పదే చెప్తా ఉన్నాం. అదే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు హైడ్రా పేరు మీద నిరుపేదలందరూ ఇండ్లు కూలగొడుతున్నారండి. ఒక్కటేంటంటే మనకు ఎక్కడైనా ప్రభుత్వం అనేది ఏర్పడితే ప్రభుత్వం లోపల ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా చివరికి ఎంపీపీ మండల్ ప్రెసిడెంట్ ఎంపీటీస్ అయినా ఒక ఇల్లు నిర్మాణం చేస్తారు, ఇల్లు కట్టించినామని చేస్తారు, ఒక రోడ్ వేసినామని చెప్తారు, లేకుంటే ఒక బావి దొవ్వినామని చెప్తారు, ఒక చెరువు పెట్టినామని చెప్తారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే హైదరాబాద్లో ఒక కక్షపూరితంగా ఇది కరెక్ట్ డెమోక్రసీ సిస్టంలో ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నడుస్తున్న కార్యక్రమం ఇది. ఎందుకంటే ఓట్లు ఎవరికన్నా అని నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయినావు, సీట్ మీద కూర్చున్నావు, డెఫినెట్గా అందరికీ నువ్వు చేయాల్సిందే. అది మరిచేసేసి నిరుపేదల అన్నిటిని కూడా బుల్డోజర్ పెట్టి కొడతా, నువ్వు మొత్తం హైడ్రా పేరు మీద చెప్పి కొడతా అన్నిటిని. అంటే ఏదైతే నిరుపేదలకు ఏది పునరావాసం లేకుండా ఎంత ఘోరము రాజేష్ గారు అంటే ఒక్కొక్క దగ్గర వాళ్ళు అన్నం పెట్టుకుంటే లాస్ట్కి పూట తినడానికి మేము అన్నం నాన్న బయటికి తెచ్చుకుంటామంటే కూడా పోలీసు వాళ్ళు దాన్ని లేకుండా చేసేసేసి వాళ్ళను నానా హింసలకు గురి చేస్తున్నారు. ఆ పాపము ఉసురు ముఖ్యమంత్రి గారికి తగులుతుంది. ఏదైతే హైడ్రా పేరు మీద ఈరోజు హైదరాబాద్లో డ్రామా చేస్తున్నారో ఇప్పటికన్నా బుద్ధి రావాలండి. నేను ఏమంటున్నా, అక్కడ మొరబెట్టుకుంటున్నారు వాళ్ళు, సారు కేసీఆర్ ఎక్కడున్నారు, మీరు రండి సారు అని చెప్పి వాళ్ళు కేకలేస్తున్న పరిస్థితి అవి మనం టీవీలలో చూసి
చూసినాం, అవును, పూర్తి వాస్తవం. అన్ని ఛానళ్ళలో మేము చూసినాము. అయితే ఈ విధంగా చూసినా కూడా ప్రభుత్వానికి చలనం లేదు. నిరుపేదల ఇండ్లను అన్నింటినీ కూల్చేస్తున్నారు, వితౌట్ నోటీస్ కూల్చేస్తున్నారు. ఇప్పుడు మనకు వాళ్ళ అన్న గురించి, తిరుపతి రెడ్డి గారి గురించి ఆలోచన చేస్తే ఆయనకు ఎట్లా ఇచ్చారండి? నోటీస్ ఇచ్చి ఆ నోటీసుతోని కోర్టుకెళ్ళునివిగా, దానికి సరిపోయిన టైం ఇచ్చేసి కోర్టుకెళ్ళి ఆయనకు తెప్పించుకొని, ఓ కాగితం తెప్పించుకొని, ఓ ఆర్డర్ తెప్పించుకొని ఆ విధంగా ఏదైతే చేస్తున్నారో, మరి నిరుపేదలందరికీ ఎందుకు ఇవ్వవు? నువ్వు ఏమిటి కొరకు నోటీస్ ఇవ్వవు? లేకుంటే ఎందుకు అనౌన్స్మెంట్ చేయవు? వాళ్ళకు పునరావాసం కల్పించండి, వాళ్ళ ఇండ్లను అన్నింటిని ఎట్లా కూలగొడుతున్నావు? ఆ విధంగా జరుగుతుంది, అది కరెక్ట్ కాదు అని చెప్పి మాకు ఓట్లు వేసినందుకు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినందుకు వాళ్ళ మీద కక్ష కడతా ఉన్నాడు. మరి రేపొద్దున ఎట్లా పోతారు వీళ్ళు ఓట్లకు? జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా పోతారండి వాళ్ళు ఓట్లకు? లేదు, ఎంపీ ఎలక్షన్ వచ్చింది, మీకు వేసాను కదా ఓట్లు గతంలో మేము 50 ఏళ్ళు వేసినాం కదా, మా నాయనలు మా తాతలందరూ వేసారు కదా, అక్కడ నివసిస్తున్న నిరుపేదలందరూ కూడా వేసారు కదా. మరి ఈరోజు ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వానికి కేటీఆర్ గారు ఏదైతే హైదరాబాదును అభివృద్ధి చేసిండ్రో, హైదరాబాదు ఊహించని లెవెల్ అభివృద్ధి జరిగిందండి. నేను ఇంకొక చిన్న మాట ఏంటంటే, హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుండే ఎప్పుడు కూడా, కర్ఫ్యూల పేరు మీద, 144 సెక్షన్ల మీద, బాంబు బ్లాస్టింగ్ల మీద, ఇవన్నీ జరిగినాయి. ఎవరి పీరియడ్లో జరిగినాయండి? కాంగ్రెస్ పీరియడ్లో జరగలేవా? మరి వాళ్ళు ఏం జవాబు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్న పరిస్థితి. 10 సంవత్సరాలలో ఎక్కడనన్నా ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు. దాన్ని అంతా కూడా ప్రజలు గమనించరా? అందుకే హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే కక్ష కట్టి ఆ విధంగా చేస్తున్నారు అనేది ఇది ప్రజలలో పోయింది, ప్రజలు చర్చిస్తున్నారు. శ్రీశైల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ కన్స్ట్రక్షన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిది డిస్ట్రక్షన్, ఇది కేటీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్. హైదరాబాద్ ప్రజానీకం అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, హైదరాబాద్ వాళ్ళు ఓట్లు వేయలేదనే కక్షతోనే ఆ కక్ష పేద ప్రజలపైన తీర్చుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ గారు చెప్తున్నమాట. రాజేష్ గారు, ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ మీద ఒక దాడి జరుగుతూ ఉన్నది అన్ని రకాలుగా. ఒకటి, హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడం ఒకటి. 2, హైదరాబాద్ ఇప్పుడు దాని పరిణామం ఏం జరుగుతుందంటే మొత్తం రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది అనేది ఒకటి. ఒక నిందనో నిజమో రూమరో ఒకటి వీళ్ళు ఎత్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న పెట్టుబడులన్నీ తరలిపోవాలి, పక్క రాష్ట్రానికి పోవాలి. ఎట్లా అయితే విజయ డైరీని మూసేసి హెరిటేజ్ ని లేపాలని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, ఇదంతా రాజేష్ గారు ఒక పెద్ద కుట్రలో భాగంగా జరుగుతున్నది. తెలంగాణ అంటే కేసీఆర్, కాబట్టి కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలి అంటే ఒక తెలంగాణని నాశనం చేయాలని ఒక రేవంత్ రెడ్డి అనే ఒక మరుగుజ్జు నాయకుని కుత్సితమైన ఆలోచనతో ఇది జరుగుతా ఉన్నది. రెండోది, హైడ్రా పేరుతో వీళ్ళు హైదరాబాద్ నగరంలో చేస్తున్న విధ్వంసం, బీఆర్ఎస్ పార్టీకి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని సీట్లు వచ్చిన ఒక కక్ష ఒకటి ఉన్నది. రెండోది రాజేష్ గారు, ఏమైతుందంటే ఇంతకు ముందు మనము బ్రేక్ కి ముందు మాట్లాడుకున్నది, ఊళ్ళ మీద కూడా పడుతున్నారు. ఈ రోజు పోనీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన రైతులకు ఏమైనా రైతు బంధు ఇస్తున్నాడా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన జనాలకు ఏమైనా కరెంట్ ఇస్తున్నాడా? వాళ్ళకి 500 ఇస్తున్నాడా? 6 గ్యారెంటీలు అటకెక్కించిండు కదా. సో బేసిక్ గా ఏంటంటే ఈ పాలకునికి, ఈ రేవంత్ రెడ్డి అనేటోనికి వాళ్ళు పట్టణ ప్రజల, గ్రామీణ ప్రజల అన్న దాంతో సంబంధం లేకుండా అందరి మీద దాడి చేస్తా ఉన్నాడు. 2, ఇంతకుముందు నాగేందర్ గారు చెప్పిండ్రు, హైడ్రాక్ చట్టబద్ధత లేదు, అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు మాట్లాడాలి అని. కానీ వాళ్ళ ఉద్దేశమే అది కాదు కదా. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఎంతసేపు ఈవెన్ వాళ్ళ పార్టీని కూడా పణంగా పెట్టి, రేవంత్ రెడ్డి నేనే మొనగాన్ని, నేనే హైడ్రా తీసుకొచ్చినా, నేనే 4th సిటీ కడుతున్నా, నేనే అని ఎట్లయితే వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు అన్నాడో అట్లా రేవంత్ రెడ్డి ఉన్నాయి కాబట్టే దానికి ఎప్పుడు చర్చ లేదు, అఖిలపక్షం లేదు, ఏమి లేదు. ఒక అధికారి, ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారే రాబోయే శాసనసభలో ఆర్డినెన్స్ వస్తుందని చెప్పగలిగే ధైర్యం చేస్తున్నాడంటే ఇక్కడ అధికారులకు కానీ లేతే పాలకులకు కానీ ఎవరికి కూడా ఒక న్యాయ వ్యవస్థ మీద, చట్టబద్ధత మీద, రాజ్యాంగం మీద ఒక గౌరవం లేని పరిస్థితి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. డైరీ గురించి మాట్లాడారు శ్రీశైల్ రెడ్డి గారు. డైరీకి సంబంధించి కూడా ప్రైవేటు కోసం సర్కారు డైరీని బలిపెట్టే చర్యలు చేస్తున్నది, ఒక మెగా డైరీ పైన దగా జరుగుతోంది అనేది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాల ఉత్పత్తిని బాగా పెంచాలనేది, పాల శుద్ధీకరణ కోసం ఒక మెగా డైరీని ప్రారంభిస్తే దాన్ని మెయింటెనెన్స్ చేయట్లేదు, తద్వారా దాన్ని ప్రైవేటు వాళ్ళకి తమకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయనేది కూడా ఈ వార్తగా మనం చూస్తున్నాం. ఒకటి
రాజేష్ గారు, కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచించి ప్రజల దగ్గర భంగపడ్డారో అట్లా మనం ఉండకూడదు, తెలంగాణ వచ్చిన తర్వాత అట్లా ఉండకూడదు, సమైక్య పాలకుల్లాగా ఉండకూడదు, అడుక్కు తినే పరిస్థితిలోంచి రైతులు బయటపడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా మిగతా పనులు చేసుకోండి అని ఎట్లా అన్నాడో కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఇటు వ్యవసాయాన్ని పండగ చేసిండు, 24 గంటల విద్యుత్ ఇచ్చిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిండు, మొన్ననే 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయని చూసొచ్చారు, అందరు మీడియా కూడా చూసొచ్చింది. సో అట్లా వ్యవసాయాన్ని చేస్తూనే వ్యవసాయ అనుబంధంగా ఆయన అటు పౌల్ట్రీ కావచ్చు, ఇట్లు బర్లు గొర్రెలు ఇవ్వడం కావచ్చు, చేపలు పెంచడం కావచ్చు. సో అందులో భాగంగా పాల సేకరణ అనేది ఆయన 250 కోట్ల ఖర్చుతో దాన్ని విజయ డైరీని మెగా డైరీగా చేయించి ఈ రైతులందరికీ కూడా వాళ్ళకి పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఇంత అడిషనల్ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఒక సమగ్రమైన వ్యవసాయం మాత్రమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసిండు. ఈరోజు ఆ పాయింట్ కంక్లూడ్ చేయండి శ్రీశైల్ రెడ్డి గారు, ఆ పాయింట్ కంక్లూడ్ చేయండి, బ్రేక్ వెళ్దాం. సో బేసికలీ ఏంటంటే డైరీని రైతులకు సంబంధించి ఈ పాల పరిశ్రమ ద్వారా వాళ్ళకి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో విజయ డైరీని మెగా డైరీ చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో ఎట్లయితే చేస్తున్నాడో ఈ మెగా డైరీని కూడా కుదేలు చేయాలి, అవతల హెరిటేజ్ కి లాభాలు తెచ్చిపెట్టాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి భాగంగా ఇది చేస్తున్నాడు. రాజేష్ నాగేంద్ర గౌడ్ గారు, రుణమాఫీ పైన ఎమ్మెల్యే నిలదీత ఒక వార్త చూస్తున్నాం, 2 రైతులు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులు తీర్చలేక మనస్తాపం, తర్వాత దర్వాజాల బీకి దౌర్జన్యం, అప్పు చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన డీసీసీబీ అధికారులు. సో ఇది రైతాంగం రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు. సో రుణమాఫీకి సంబంధించేమో ప్రభుత్వం టోటల్గా రుణమాఫీ జరిగిపోయిందనేది ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు. బట్ మరి ఇది ఎందుకు జరుగుతున్నాయి, రుణమాఫీ మీద ఎమ్మెల్యేలను ఎందుకు నిలదీస్తున్నారు ప్రజలు? ఇప్పుడు ముందుగా రైతాంగానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసడం ఏంటంటే ఆత్మహత్యలు శరణ్యం కాదు. డెఫినెట్గా కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణను తెచ్చిండ్రు, మన వ్యవసాయాలను అన్నింటిని అభివృద్ధి చేసిండ్రు. మనం ఏ తీరుగా కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు అనేది నా ఫస్ట్ విజ్ఞప్తి. రెండవది నేను ఏమంటున్నా రాజేష్ గారు అంటే ఈ తలుపులు తిప్పిక్కపోయేది ఉన్నది కదా, గతంలో కూడా ఎల్ఎంబి బ్యాంక్ అని ఉంటుండే, ఇదే బ్యాంకుకు ఈ డిసిసి బ్యాంకు ఒకటి ఎల్ఎంబి బ్యాంక్ అని ఉంటుండే, దాన్ని మర్జ్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినాక మర్జ్ చేశారు. అయితే ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చిండ్రు అంటే పెళ్ళి ఉంటే ఆ పెళ్లికి తెచ్చిన వస్తువులన్నింటినీ తీసుకుపోవాలి, ఒక్కటే తలుపు తీసుకుపోవాలి, మళ్ళీ రెండో తలుపు తీయరు. ఒకటే తలుపు తీస్తే వాడు ఉండనికే రాదా, తీయనికే రాదు, వాళ్ళు ఆ వచ్చిన సంబంధం కూడా చెడిపోవాలి. ఆ విధంగా రోడ్డు మీద వాడే పరిస్థితి గతంలో ఉంటే మళ్ళీ అదే దినం వస్తున్నది. నేను పదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి, వంగబెట్టి బండలు పెట్టే రోజులు వస్తాయి అని చెప్పినా అదే జరుగుతుంది. రెండవది ఏంటంటే రుణమాఫీ గురించి చెప్తే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్పారు. ఏమన్నారు అంటే మేము ఎన్నికలు అయిపోయి నేను ముఖ్యమంత్రి అయిపోతే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను. మరి ఏమైపోతున్నది ఇవాళ రుణమాఫీ? ఇవాళ రైతులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. అక్కడ ఎమ్మెల్యేలకు ఏం పరిస్థితి అవుతున్నది? ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళలో తిరిగే పరిస్థితి ఉండే మాట లేదు. నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే ఎంత బ్లబ్ చేయడం అంటే ఫస్ట్ దీనికి కావాల్సింది 49,000 కోట్ల అని చెప్పి ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఒక క్యాబినెట్ సమావేశం చేశారు, దాంట్లో జరిగిందే అది ఆ 9,000 కోట్లు పోయి 40,000 కోట్లకు వచ్చింది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే 18,000 కోట్లు మాత్రం రిలీజ్ చేసినామన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు బ్యాంకర్ సమావేశం పెట్టాడు. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే 7,000 కోట్లే మేము ఇచ్చినాము, 7,000 కోట్లను మీరు ఇవ్వలేకపోతున్నారు, రైతులకు ఇంకా చెందలేకపోతున్నది అంటే అస్తవ్యస్తమైన విధానం లోపల రుణమాఫీ. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏంటంటే నేను రుణమాఫీ చేసిన దేవుళ్ళ మీద ఒట్లు తిని మాట తప్పుతున్నాడు. అంటే ఏ విధంగా అండి ఇది? ఇప్పుడు అదే ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూస్తున్నాం మన నాగేంద్ర గౌడ్ గారు, అక్టోబర్లో ఇంకా 4,25,000 మందికి రుణమాఫీ చేస్తాం, దసరాలోపు 4వ విడత పూర్తి. అసలు 4వ విడత ఎక్కడిది? ఒకటే విడతలా మేము కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆల్రెడీ ఒక విడత కింద జరిగినట్టుగానే చెప్తున్నారు. ఒకటే 2వ విడతలలో ఆగస్టు 15 కల్లా 2 lakhs మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి ఈ వార్త ఎందుకు వస్తుంది మళ్ళీ? ఇప్పుడు ఆగస్టు 15కి చేస్తా అని చెప్పి పెద్దమ్మ టెంపుల్కు మొక్కిండు, ఒట్టు తిన్నాడు. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్టకు మొక్కిండు, జోగులాంబకు మొక్కిండు, ఉన్న దేవుళ్ళకి అందరికీ తెలంగాణలో ఉన్న దేవుళ్ళకి అందరికీ మొక్కిండు, ఒట్టు తిన్నాడండి. మరి ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత అన్నప్పుడు మరి దేవుళ్ళని మోసం చేసినట్లే కదా ఒకటి. రెండవది ఏంటంటే ఈ 4వ విడత అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఏడ ఉత్పన్నమైందంటే ఏదైతే నేను మొత్తం ఇచ్చేసిన చేతులు దులుపుకొని చాలా మంది ఇంకా 22 లక్షల మందికి ఇంకా ఇచ్చేది ఉన్నా కూడా
ఆ పరిస్థితి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం రైతులతో మిలాఖత్ అయ్యి ఎవరైతే రైతులు నిరసన తెలుపుతుందో, ఎవరైతే రైతులకు రాలేదో ఆ రైతులతో కలిసి కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. పాల్గొనంగానే సురువైపోయింది. అందరినీ ఫోటోలు తీయడము, 2 లక్షలు దాటిన వాళ్ళకు కూడా ఇస్తామనుడు, ఏదైతే టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకందరికి ఇస్తామని మళ్ళోసారి మోసం చేస్తున్నది. రుణమాఫీలో రుణమాఫీ ఇప్పటికి కూడా 40% దాటలేదండి. మాట్లాడదాం శ్రీశైల్ రెడ్డి గారు. సో రుణమాఫీ జరగలేదు, రైతులు ఇంకా అడ్డుకుంటున్నారు. మనం మళ్ళీ అక్టోబర్లో దసరా తర్వాత 4వ విడత కంప్లీట్ రుణమాఫీ జరుగుతుంది అనేది పత్రికల్లో కనిపిస్తున్న వార్తలు. ఏంటి అసలు రుణమాఫీ గందరగోళం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమకు ఓట్లేసిన ప్రజల మీద కూడా కక్ష కడుతుంది అనేది నేను మన కేటీఆర్ గారు మాట్లాడిన మాటకు నేను యాడ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ ఓట్ల మీద కక్ష కట్టిన కేటీఆర్ అన్నది వాస్తవము. అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడితో ఆగకుండా తనకు ఓట్లేసిన ఓటర్ల మీద కక్ష కడుతున్నారు. ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు గతంలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకాలము గతంలో తన పాలనలో ఎట్లయితే ప్రజల మీద ఒక పిడికిలి బిగించిందో, ఉక్కు పిడికిలి, ఇప్పుడు అదే జరుగుతా ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా దారుణాలు జరుగుతాయి. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారు, రాజేష్ గారు, రుణమాఫీ అయిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామన్నాడు. అంటే ఆయనకు క్లారిటీ ఉన్నది, రుణమాఫీ కాదు, రైతు భరోసా రాదు అని స్పష్టంగా ఆయనకు క్లారిటీ ఉన్నది. వీళ్ళు ఎన్నికల్లో ఇంకా ముఖ్యమైన విషయం, వీళ్ళు మోసం చేసింది ఏంటంటే, కేసీఆర్ గారు బిచ్చమేసిండు 10,000, మేము 15,000 ఇస్తామన్న మొనగాళ్ళు ఈ రోజు ఇస్తలేరు. అది ఫస్ట్ పాయింట్. 2, మేము కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు రైతు సంఘాలందరూ వాళ్ళతో మాట్లాడిందో ఇదే కోదండరెడ్డి గారు అందరితో మాట్లాడి రైతు సంఘాలందరినీ ఇక ఈయన కోదండరెడ్డి గారికి అప్పచెప్పి అన్నారు. ఈరోజు సీఎం గారు మొన్న ఆయన ఏమంటున్నాడు, ఆ రైతు భరోసా అనేది రైతుకు కావాలా కౌలు రైతుకు కావాలని వాళ్ళిద్దరే తెలుసుకోవాలంటున్నాడు. అంటే నువ్వు కొత్తగా ఏమన్నా చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు? గతంలో ఎప్పటి నుంచో ఉన్నదే కదా. కేసీఆర్ గారు రైతు సంఘాల నాయకులు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఆ రోజు కేసీఆర్ గారి మీద ఇంతెత్తున లేచిన రైతు సంఘాల నాయకులు, మేధావులు, క్షేత్రస్థాయిలో రైతుల గురించి పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండు, కౌలు రైతులకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఏ వ్యవస్థల మీద నమ్మకం లేకపోవడం వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి. రాజేష్ గారు, ఈ రోజు రైతులు బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ అగ్రనాయకులు అందరూ కూడా భరోసా ఇచ్చిండ్రు, మీరు అధైర్యపడద్దు, ఆత్మహత్యలకు పూనుకోవద్దు, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కొట్లాడి సాధించుకుందాం. కొట్లాట అనేది తెలంగాణకేం కొత్త కాదు. ఈ రేవంత్ రెడ్డి లాంటి వాడిని ఎంతో మంది మహామహుల్ని చూసినాము, అందరినీ రాజకీయంగా భూస్థాపితం చేసిన నేల ఇది. అది రేవంత్ రెడ్డి గారు కూడా గమనించాలి. రైట్ శ్రీశైల్. నాగేంద్ర గౌడ్ గారు, గ్రామ స్థాయి నుంచి బీసీ ఉద్యమం నిర్మిస్తాము, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తీరాలనేది బీసీ మహాసభ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు, బీసీ రిజర్వేషన్ల పైన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఇచ్చినటువంటి బీసీ హామీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సో త్వరలో తమిళనాడు కూడా బీఆర్ఎస్ బీసీ నాయకులు వెళ్ళబోతున్నట్టుగా చెప్పారు. సో ఎట్లా ఉండబోతుంది తమిళనాడు టూర్, ఏం చెప్తుంది, ఎటువంటి అంశాలపైన టూర్ ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చెప్పిందే వాళ్ళని అమలు చేయమంటున్నాం. మా పార్టీ చాలా క్లియర్గా గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, మా యువ నాయకుడు ఆయన ఆధ్వర్యం లోపల 4 అవర్స్ కూర్చొని చర్చ జరిగిందండి. 4 అవర్స్ తెలంగాణకు సంబంధించిన బీసీ నాయకులు, బీసీ లీడర్స్ ఇంతమందిని కూడా కూర్చొని పెద్ద ఎత్తున చర్చ చేసి ఏ విధంగా అయితే వాళ్ళు మాట ఇచ్చారో మాట ప్రకారం ఉండాలి అని చెప్పి, లేకపోతే లాస్ట్ చివరి వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రెస్ పెట్టి కూడా మేము చెప్పినాం. నేను ఈరోజు ఒక్కటి డిమాండ్ చేస్తున్నా, ఏదైతే కాంగ్రెస్ పార్టీల అధికార పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ పార్టీని డిమాండ్ చేయాలండి. ఎందుకు డిమాండ్ చేయరు? ఎందుకొరకు చప్పడం కూర్చుంటున్నారు? వాళ్ళు అడగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు రాజీనామా చేశారు. కేటీఆర్ గారు మా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, బీసీలకు రిజర్వేషన్ పెంచాలి, నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టాలి. అదేవిధంగా మేము అసెంబ్లీలో నిండు సభలో రిజర్వేషన్ చేసి
మేము చట్టసభలో రిజర్వేషన్ పెంచమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. పార్లమెంట్లో అమెండ్మెంట్ రావాలి. అది ఇక్కడ తక్షణము ఈ ఈ లీడర్లంతా కూడా ఏదైతే అధికార పక్షంలో ఉన్న బీసీ లీడర్లు ఉన్నారో మీరు తక్షణం మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈమని చెప్పండి. మీ మీ కేంద్రంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళండి, అక్కడ నిలదీయండి. మేము ఒక్కటే చెప్తున్నాం, మేము కొంత టైం ఇస్తాం, ఆ టైం లోపల డెఫినెట్గా కావాల్సిందే. ఆ టైం లోపల కాకపోయినట్లయితే బీసీ లీడర్లు ఎంతమంది అయితే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళు అడగండి, ఒప్పియండి, చేపియండి. ఒకవేళ లేని పక్షం ఉంటే డెడ్ లైన్ బెటర్ కదా కేటీఆర్ గారు, November 10th అనేది అదే టైం వరకు చూస్తాము, అమలు చేస్తారా, అమలు చేసే ప్రక్రియ ప్రారంభిస్తారా లేదా అనేది కూడా అదే టైం వరకు చేయాలి. ఒకవేళ చేయని పక్షం ఉంటే వీళ్ళు కూడా ఆర్కెస్ట్రాని అనుసరించాలి, రాజీనామాలు చేయాలి. అధికార పక్షంలో ఉన్న బీసీ లీడర్లు ఉన్నారు కదా, అవుతుందా మీరు చేపియండి మీ వాళ్ళని బట్టి, లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకునాలే, లేకపోతే రాజీనామాలు చేసి బయటికి రండి, ఉద్యమం చేద్దాం. ఏ విధంగా కదలదో ఇక ఇప్పుడు మిగిలిన ఉద్యమం ఓన్లీ బీసీల ఉద్యమం అండి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మిగిలిన ఉద్యమం ఉన్నది. గ్రామ స్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం లోపల గ్రామ స్థాయి నుంచి మేము పటిష్టపడతాం. బీసీ నాయకత్వం. తమిళనాడు టూర్ అంటున్నారు కదా, తమిళనాడు టూర్ ఏంటి ఇప్పుడు ఉద్దేశము, లక్ష్యం ఏంటి? రాజేష్ గారు, ఇక్కడ కోర్టులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయన స్వయాన ఓటుకు నోటు దాంట్లో అక్యూజ్డ్ ఉండి కోర్టుకు వెళ్ళలేని పరిస్థితిలో కోర్టు అక్షంతలు వేస్తున్నది. కోర్టు తిట్లకు గురవుతున్నారు, అసహనానికి గురవుతున్నారు. ఆ విధంగా జరుగుతున్న పరిస్థితిలో ఈయన కోర్టులను ఎక్కడ ఇది అవుతాడు? దీని మీద మేము ఏమంటున్నామంటే తెలంగాణ లోపల ఉన్న వివిధ రాష్ట్రాల లోపల ఎక్కడైతే రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు కూడా మా బృందం ఒకటి పర్యటిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము శాసనసభ్యులు కానీ, లేకుంటే పార్లమెంట్ సభ్యులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అనుభవజ్ఞులమైన అందరితోని ఒక కమిటీ వేసేసి ఈ కమిటీ అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నదాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇలా తమిళనాడుకు లేని ఇది 50% ఎక్కడ ఎట్లుంటుందండి? మరి నువ్వు ఎన్నికల్లో మాట ఇచ్చినావు, ఎన్నికల్లో ఏ విధంగా మాట ఇచ్చినంటే శాస్త్రీయంగా రిజర్వేషన్ చేస్తున్నాడు. శాస్త్రీయంగా రిజర్వేషన్ అంటే పూర్తి కులగణన చేసి ఇగో ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఇంతమంది నిరుపేదలు ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ కావాలని చెప్పి కోర్టులను నొప్పిస్తున్నాడు. కోర్టుల మీదనే గౌరవం లేదు. నాంపల్లి ఈడీ కోర్టు ఓటుకున్న కేసులో చాలా క్లియర్గా నిందితులు రాకపోతే డెడ్ లైన్ ముఖ్యమంత్రి గారికి పెట్టిరండి. అంటే నేను అడ్వకేట్గా నేను చెప్తున్నా, ఒక అక్యూజర్ రాకపోతే ఇప్పుడు డెడ్ లైన్ అడిగితే ఓలేననుకో వారంటీ ఇష్యూ అవుతుంది. వారంటీ ఇష్యూ అయితే తీసుకుపోయి జైలు వేయాల్సిందే. వారంటీని ధిక్కరించడానికి వీల్లేదు. కోర్టునే ఒక దిక్కు ధిక్కరిస్తుంటే 50% ఏదైతే దాన్ని ఫాలో కాకుండా ఏదైతే శాస్త్రీయంగా నువ్వు చేస్తున్నావో దాన్ని వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నది, తమిళనాడులో ఏ విధంగా ఉన్నది, కేరళలో ఏ విధంగా ఉన్నది, పార్టీ పరంగా పూర్తి అధ్యయనం చేస్తాం. దాన్ని అంతా కూడా ప్రభుత్వం పెడతాం, డెఫినెట్గా ఉద్యమం చేస్తాం. శ్రీశైల్ రెడ్డి గారు కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ చేసిందో కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు అమలు చేయట్లేరు అనేది బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ డెఫినెట్గా ఖచ్చితంగా పోరాడుతుందనేది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. నిన్న బీసీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులందరితో నిన్న తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. తమిళనాడుకు కూడా ఆ బృందాన్ని పంపిస్తున్నారు. రాజేష్ గారు, బీసీలకు రిజర్వేషన్లు పెరగాలి అనేది ఎంత న్యాయమో ఆ బీసీ అనే పదంలోనే నాకు అనిపిస్తూ ఉంటుందండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతకాలం బ్యాక్వర్డ్ క్లాసెస్ గా ఉండాలి? ఎంతకాలము వాళ్ళని ఈ భుజగింపు రాజకీయాలకు గురి చేయాలి? ఎంతకాలము వాళ్ళ ఎప్పుడో న్యాయమైన డిమాండ్. ఇప్పుడు తమిళనాడులో 62% 65% రిజర్వేషన్లు వాళ్ళు పెంచుకున్నారు. ప్రత్యేక చట్టాలు తెచ్చుకుని వాళ్ళు 69% తెచ్చుకున్నారు. తమిళనాడుకి ఎట్లాగైతే ఆ అవకాశం ఉందో, ఈ రాజ్యాంగం ఇచ్చిందో, తెలంగాణలో కూడా జరగాలి. పైగా మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఇందాక నాగేందర్ అన్న చెప్పినట్టుగా నాకు ఎంపీగా ఉంటే కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి బీసీల హక్కుల సాధన కోసం అని కృష్ణయ్య గారు ఇంకా 4 ఏళ్లు పదవి కాలం ఉండగా రిజైన్ చేసిండు ఆయన. మరి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన 8 మంది ఎంపీలు, బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు తాము కూడా రిజైన్ చేయాలి. అందరూ చేయాలి, నాట్ ఓన్లీ బీసీ ఎంపీలు, మిగతా ఎంపీలు. ఎందుకంటే ఆ ప్రజలు ఓట్లేస్తేనే మీరు రాజేష్ గారు తెలంగాణలో దేశమంతా ఎక్కడ చూసినా కూడా మిగతా
కులాల కంటే ఎక్కువగా 52% పైగా బీసీ జనాభా ఉన్నది. సో వాళ్ళందరూ ఓట్లేస్తేనే మీరు ఎంపీలు అయినారు. మీరు ఏ కులం అగ్రవర్ణ ఎంపీలను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మీరు 16 మంది, ఓవైసీ గారు అక్కడక్కడ నార్త్ ఇండియాకు పోయి దళితులు బహుజనులు అంటూ మాట్లాడతాడు. ఓవైసీ గారు కూడా ఈరోజు ప్రెషర్ తీసుకురావాలి. ఈ 17 మంది ఎంపీలు ఆడపోయి మెడ మీద కత్తి పెట్టి ఎందుకు రిజర్వేషన్లు మీరు పార్లమెంట్ లో ఎందుకు బిల్లు తీసుకురారని ఖచ్చితంగా మాట్లాడాలి రాజేష్ గారు. ఎందుకంటే ఇది భుజగింపు రాజకీయాల కాలం చెల్లిపోయింది. ఈ రోజు ఎవరి న్యాయమైన హక్కు వాళ్ళకు దక్కాలే. వైతాళికులైన జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు, కాంశీరామ్ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిండ్రు. మనకు ఒక లైన్ వేసిపోయిండ్రు. ఆ స్ఫూర్తి తీసుకొని పాలన చేయాలి తప్ప ఇట్లా ఎన్నికల హామీలు మాత్రమే ఇచ్చుకుంటా వాటిని తుంగలోకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గమనించాలి. బీజేపీ పార్టీ కూడా ఊరికే శ్రీశైల్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంలోకి రాగానే చేసేటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో బీసీ సమాజానికి ఇచ్చినటువంటి హామీ. సో ఇది ఒక్కటే హామీ కాదు, ఇంకా మిగిలిన హామీల అమలు కూడా ఏమీ జరగట్లేదు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా అక్కడక్కడ రైతులు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు, రుణమాఫీ జరగలేదని, 6 గ్యారంటీల సంగతి ఏంటని, ఇవన్నీ కూడా నిలదీస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఇటువంటి డిక్లరేషన్లు సహా, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఇంకా అనేక డిక్లరేషన్లు సహా ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది వాటన్నిటిని నెరవేర్చే విధంగా? ఈ రోజు అన్ని అంశాలు, అటు రైతులు గాని, ఇటు మా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండే నిరుపేదలు గాని, ఈ రోజు బీసీలు గాని, కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో మహిళలు గాని, యువకులు గాని, యువతకు సంబంధించి ఈ 6 గ్యారెంటీల్లో మొత్తం ఈ అన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. 6 గ్యారెంటీల్ని అటకెక్కించారు అంటే వీళ్ళు ఏమి చేయబోవడం లేదని చాలా స్పష్టము. కానీ వీళ్ళని వదలకూడదు రాజేష్ గారు. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పని మాత్రమే కాదు, తెలంగాణ ఉన్న ఒక ఆలోచించగలిగే సమాజం కూడా లేచి నిలబడి ప్రశ్నిస్తేనే ఈరోజు వాళ్ళు కూడా చూడాలి. వాట్సాప్లలో పేదలు బూతులు తిడుతా ఉన్నారు గవర్నమెంట్ ని, అన్ని రకాల వాళ్ళు, రైతులు తిడుతున్నారు, మహిళలు తిడుతున్నారు. ఒక చిన్న పిల్ల హైదరాబాద్ లో మా ఇల్లు కూల్చేసిరు, నా స్కూల్ బ్యాగ్ కూడా అది బుల్డోజర్ కింద ఇదైపోయింది, నా వాటర్ బాటిల్ బయలుపోయింది, మా అమ్మాయిని తీసుకుపోయినరు, రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఇట్లా చేయకొని ఒక చిన్న పాప మాట్లాడుతూ ఉన్నది, మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే సలహాదారులు కానీ, కోదండరామ్ లాంటి ఎమ్మెల్సీలు కానీ ఏదో గొప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిందని గండి పూడ్చే విషయంలో కూడా గండి పూడ్చే విషయంలో హరీష్ రావు గారు చెప్పిన తర్వాత కానీ అక్కడ గండి పూడ్చే పనులు జరగలేదు ఖమ్మంలో. దాంతో పాటుగా వచ్చే పంటకైనా నీళ్లు ఇవ్వండి, విమర్శలు మన రైతులకు నీళ్లు అందించండి అంటూ పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. మా మీద కోపంతో పనుల్లో జాప్యం వద్దంటూ శ్రీనివాస్ గౌడ్ కూడా నిన్న సూచించారు ప్రభుత్వానికి. వచ్చే పంటకైనా నీళ్లు అందించేలాగా ప్రణాళిక చేసుకోండి అనేది. ఎస్ రాజేష్ గారు, ఇప్పుడు ప్రతిపక్షం చెప్తేనన్నా వినాల, ప్రజలు శాపనార్థాలు పెడుతుంటేనన్నా వినాల, చిన్న పిల్లలు దయనీయంగా రిక్వెస్ట్ చేస్తుంటేనన్నా వినాల, కోర్టులు చెప్తేనన్నా వినాల. ఎవరు చెప్తే వినమంటే రేవంత్ రెడ్డి గారు ఇది నడుస్తుంది, ఇది ప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి గారు ఏదో మీ కుటుంబ వ్యవహారం కాదు, లేతే నియంతల్లో కెల్లా నియంత లాంటి నీ వ్యవహారం నడిచిన రాచరికం రెడ్డి గారు. రైట్, ఓకే. ఎస్ నాగేంద్ర గౌడ్ గారు, చివరిగా సో 6 గ్యారంటీలు అనేకం ఇంకా అవి పెండింగ్లో ఉన్నాయి. ఆ హామీల అమలు గురించి మాట్లాడుతున్నారు. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా బీసీ డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్, అవన్నీ చాలా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ కావాలి. దాంతోపాటుగా పంటలకైనా నీళ్ళు ఇవ్వండి, విమర్శలు బాని, గత ప్రభుత్వం పైన విమర్శలు బాని, ఇప్పటికైనా ఆ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో కంప్లీట్ చేయండి, అక్కడ నాకు గన్లు పడితే గన్లు పూడ్చండి. ఇవి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డిమాండ్. ఇప్పుడు 6 గ్యారంటీలను వదిలేసిండండి. 6 గ్యారంటీలు కాక ఎక్కడ పడితే అక్కడ 420 హామీలు ఇచ్చాడు. మేము వస్తే మేము ఇవి చేస్తాం. ఆ 400 హామీలు అక్కనే పోయినాయి, 6 గ్యారంటీలు అక్కనే పోయినాయి. ఈరోజు యూత్కు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు. మరి ఏం చెప్తుండండి? రాగానే 2 లక్షల కొలువు ఇస్తున్నాడు. మరి ఏం చెప్తుండండి? మేము చేసిన దాన్ని లెటర్స్ ఇచ్చి కేసీఆర్ గారు ఏదైతే అపాయింట్మెంట్కి దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయో వాటిని ఇచ్చేసి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. తప్పిస్తే ఎక్కడ కూడా 6 గ్యారంటీలను మాట వదిలేయడం జరిగింది. నేను ఒక్కటేమంటున్నా అంటే ఈ పంటకైనా నీళ్ళు ఇవ్వండి అని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నామో, నేను ఒక్కటే చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు చేయలేరండి. వాళ్ళు ఆ ప్రాంతానికి అంతా కూడా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ, మా ప్రాంతం అంతా కూడా. అయితే దాంతో పాటు ఏంటంటే
కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను నిర్మాణం చేస్తున్నప్పుడు పాలమూరు రంగారెడ్డిని చాలా స్పీడ్గా చేద్దామనే ఆలోచనతోని అక్కడ సమావేశాలు పెట్టి చాలా స్పీడప్ చేస్తున్నాడు. అయితే దాన్ని కూడా ఓర్వలేక అప్పుడు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న వాళ్ళ శాసనసభ్యుడే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళేసేసి దాన్ని ఆపేయడం జరిగింది. ఎక్కడ కూడా మీరు చూడండి, ఆపేసిందే కాక ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదండి, మరి ఎందుకు ఇవ్వరు పాలమూరు రంగారెడ్డి? ఇప్పుడు ఎవరు ఆటంకపరుస్తున్నారు? మేమైతే ఈమనే అంటున్నాం, మా ప్రాంతం సస్యశ్యామలం కావాలి, మాకు నీరు అందించాలి, తెలంగాణ మొత్తం కూడా మనకు ఏదైతే వాటా కేటాయించబడ్డదో వాటన్నిటిని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం ఇవాళ. మరి ఎందుకని ఇవ్వలేకపోతున్నారు పాలమూరు రంగారెడ్డి? ఏదైతే ప్రజల మీద, రైతుల మీద, నిరుద్యోగుల మీద, మహిళల మీద, అందరి మీద కక్ష కట్టి ఈరోజు చేస్తూ ఉన్నాడు. నేను ఒక్కటి రాజేష్ గారు ప్రాక్టికల్ చిన్న విషయం నేను చెప్తున్నది ఏంటంటే ఎంతవరకు కక్ష సాధిస్తుందంటే వికారాబాద్లో ఒక మర్పల్లి అనేది ఒక మండలం ఉంటుంది, ప్రాక్టికల్ చెప్తున్నా. అక్కడ ఒక ఎస్ఐని వేసేసి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళని అందరినీ మంచి విలువలతో బతుకుతున్న వ్యక్తులను అందరూ కూడా ఇల్లు సోదాలు చేసి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి కేసులు ఎక్కడ లేని కేసులను కూడా అక్కడ పెట్టి దీని మీద ప్రభుత్వం చూస్తున్నది తప్ప ఎక్కడ పాలమూరు రంగారెడ్డి చేయాలి, లేకపోతే ఎక్కడ నిరుద్యోగుల భృతి ఇవ్వాలి, ఏది కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.